యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. తండ్రి మన రక్షకుడు, సమస్తము దయచేయువాడు అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం అనుదిన వాహినిలో. 147వ కీర్తన 14వ చరణంలో, నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఒక మహిళ రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుండగా ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు అని ఒక వార్తాపత్రికలో ముఖ్యాంశాలుగా ఇలా వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మరో మహిళ జెస్సికా అదే సమయంలో తను కూడా అదే మార్గంలో వెళ్ళినప్పటికీ తను మాత్రం ఎలా తప్పించుకుందో తెలుసుకోవాలని ప్రయత్నించింది. ఆ నేరస్తుని కలిసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళి సమాధానం సేకరించింది. ఆ వ్యక్తి నుండి సమాధానం ఏమిటంటే, అతను జెస్సికాపై దాడి చేయాలని ప్లాన్ చేశాడు, కానీ ఆమె వెనుక 2 వ్యక్తులు ఆమెకు కాపలగా ఉండడంతో అతను ఆమె దగ్గరికి వెళ్ళలేకపోయాడు. జెస్సికా ఆశ్చర్యపోయింది తన సమాధానానికి. వాస్తవానికి తాను ఒంటరిగానే ఉందని తనకు తెలుసు, మరియు ఆమెతో ఎవరూ రాలేదని కూడా తెలుసు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన పిల్లలకిచ్చే రక్షణ ఇది. అవును, ఆమె పని నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు తనతో పాటు ఉన్నవారు ఆమెను రక్షించే దేవదూతలు. ఇది వాస్తవంగా జరిగిన యథార్థ సంఘటన అండి. యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు రక్షణ మరియు సమృద్ధి ఆయన పిల్లలుగా మనం పొందే ఆశీర్వాదంలో భాగమని గ్రహించాలి. దేవుడు మన సరిహద్దుల్లో ఎల్లప్పుడూ సమాధానాన్ని అనుగ్రహించేవాడు. అంతేకాదు, మనకు సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించగల మన రక్షకుడైన తండ్రితో మనం సహవాసం చేస్తున్నప్పుడు మన రోజువారీ అవసరాల కోసం ఆయన వైపు చూసే వారంగా ఉండాలి. ఇలాంటి ఆశీర్వాదాన్ని ప్రతిరోజు అనుభవించడానికి ఈరోజు యేసుక్రీస్తును మీ హృదయంలో ఆహ్వానించండి. ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.